మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం ఏదైతే గత 2-3 రోజుల నుండి పుంగనూరు నియోజకవర్గంలో కొన్ని విషయాలపైన మా ఇన్ఛార్జ్ వర్యులు కానివ్వండి, అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులపైన కానివ్వండి, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కుట్ర పన్ని వస్తున్నటువంటి రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందులో భాగంగా పుంగనూరు నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేసి మా నాయకుల మధ్యలో చిచ్చు రేగొట్టి కోవట్టులు కొంతమంది మా పార్టీలో చేరి ఈరోజు మా మధ్య విభేదాలు సృష్టించి తెలుగుదేశం పార్టీని, మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి ఎన్నో పన్నాగాలు, ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మొన్నటి రోజు ఏదైతే తంబల్పల్లికి సంబంధించినటువంటి జయచంద్రారెడ్డితో పాటు పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు కూడా అక్కడ కలిశారు అని చెప్పి ఒక మహిళ ఆడియో వైరల్ చేసి లేనిపోని అబాండాలు వేస్తూ ఏదైతే మా ఇన్ఛార్జ్ వర్యుల పైన నిందలు వేస్తున్నారో వారికి ఈరోజు సమాధానం చెప్పడానికి, అదేవిధంగా పుంగనూరు అభివృద్ధి గురించి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకులకు మా యొక్క విన్నపం చెప్పుకోవడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే మా ఇన్ఛార్జ్ వర్యుల పైన ఒక మహిళ సిఎస్ అని చెప్తూ మాట్లాడినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక కోవట్టుగా మేము భావిస్తూ ఆ వ్యక్తిని వెంటనే చట్టపరంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మా ఇన్ఛార్జ్ వర్యులకు ఎలాంటి సంబంధం లేకపోయినా మా ఇన్ఛార్జ్ వర్యుల పేరు తీసుకొని, అదేవిధంగా పుంగనూరు పేరు తీసుకొని తెలుగుదేశం పార్టీని, పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు అబాండాలు వేస్తూ మా యొక్క కష్టాన్ని, మా యొక్క మాన ప్రాణాలు పెట్టి ప్రతిపక్షంలో కానివ్వండి, ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు మా మాన ప్రాణాలను ప్రణంగా పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, 100 మంది జైళ్ళకు వెళ్ళినటువంటి కార్యకర్తలను ఈరోజు కించపరుస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు సునకానందం పొందుతున్నారు. వాళ్ళకి సూటిగా హెచ్చరిస్తున్నాం, మీరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని షడ్యంత్రాలు చేసినా కౌరవులు కౌరవులే, పాండవులు పాండవులే, మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మా ఇన్ఛార్జ్ వర్యులు ఏమనేది మాకు తెలుసు, మా నియోజకవర్గ ప్రజలకు తెలుసు, మా అధిష్టానానికి తెలుసు. మీరు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. తంబలపల్లి మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి బాధితురాలు, అదేవిధంగా చిన్నబాబు పెద్దబాబు అని చెప్తున్నారు, వాళ్ళ బాధితురాలు. ఆమె ఫైనాన్షియల్, ఆమె ఆడియో రికార్డింగ్లో స్వచ్ఛంగా ఆమె చెప్తా ఉంది. రికార్డింగ్ విన్నటువంటి ప్రతి ఒక్కరికి క్లుప్తంగా, క్లియర్గా ప్రతి ఒక్కటి అర్థమవుతోంది. అయినా కూడా కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం క్లిప్పింగ్ కట్ చేసి సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తూ, షేర్లు చేస్తూ మా పుంగనూరు నియోజకవర్గ పరువును అడ్డం పెట్టి వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఈరోజు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీలో కష్టపడింది కేవలం అభివృద్ధి కోసం. మా యొక్క ప్రతి కార్యకర్త కూడా, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ 4 నెలలు ఇండ్లు వదిలేసి పరారీలో గడిపినారు. స్వయంగా నా భార్య 9 నెలల గర్భిణి నన్ను వచ్చి బెంగళూరులో అరెస్ట్ చేసుకొని పోయినారు. నేను జైలుకి వెళ్ళినా. 4 ఏళ్ళు పరారీలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పరారీలో ఉన్నారు. మా పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త పరారీలో ఉన్నారు. 49 రోజులు స్వయంగా మా ఇన్ఛార్జ్ వర్యులు జైల్లో ఉన్నారు, కడప సెంట్రల్ జైల్లో. అది మీ ఇంకితంకే వదిలేస్తా ఉన్నా. కానీ వేరే నాయకులు మా నాయకుడు తప్పు చేయలేదని మేము భావిస్తూ ఉన్నాం. మా నాయకుడు చిల్లర వ్యవహారాల్లో వెళ్ళడని మేము భావిస్తూ ఉన్నాం. మా నాయకుడు ముక్కుసూటి వ్యక్తి అని మేము భావిస్తూ ఉన్నాం. మా నాయకుడు నిప్పు అని మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు మీడియా ముఖంగా మేము సమాధానం చెప్తున్నాం. సార్, మా నాయకుడికి మీరు న్యాయం చేయాలి, పుంగనూరు నియోజకవర్గానికి న్యాయం చేయాలి, మాకందరికీ మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి మరొకసారి పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధిపై మీరు దృష్టి సాధించాలా. దయచేసి మీరు అర్థం చేసుకోవాలా. ఎందుకంటే మీరు కూడా జైలుకి పోయొచ్చారు, ఎలా ఉంటుంది పరిస్థితి మీకు తెలుసు. అందుకే మా బాధ మీరు తెలుసుకొని మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని మీ మీడియా ముఖంగా కోరుకుంటూ, మా అధిష్టానం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి పుంగనూరు నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి సాధించి మాకు న్యాయం చేసి, మా ఇన్ఛార్జ్ వర్యులకు న్యాయం చేసి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేస్తారని శిరస్సు వంచి దండం పెట్టి
కోరుకుంటా ఉన్నాను సార్. జై హింద్, జై తెలుగుదేశం.